కావలి నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో మార్ఫింగ్ చేసిన ఆడియోలను వైరల్ చేస్తూ రాజకీయంగా బురద చల్లే కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేని ఆడియోను సృష్టించి ప్రజల్లోకి నెట్టడం ద్వారా రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంతేకాకుండా ఆ మార్ఫింగ్ ప్రచారాలను నమ్మి కొందరు రాజకీయ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని బహిరంగ హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకర పరిణామమని పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఆయన మాట్లాడినట్టుగా జనసేన పార్టీ ముఖ్య నాయకుల్ని, అధ్యక్షుల్ని దుర్భాషలాడినట్టు వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా దాంట్లో మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళు కూడా జనసేన వాళ్ళలాగా ఆ వీడియోలో, ఆ ఆడియోలో వినిపిస్తూ ఉంది. నిజంగా ఆయన మాట్లాడుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో అవతల మాట్లాడే వ్యక్తులు కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏంటారో ఖచ్చితంగా ఖండించేవాళ్ళు. అది నిజమైనదైతే, అది నిజమే కాదనేది అక్కడే తెలిసిపోతూ ఉంది. ఎవరు కూడా ఒక నాయకుడిని అన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. కానీ వాస్తవాలని గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. 4 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి, గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎక్కడ దుందుడుకు లేని ఒక సున్నిత మనస్కుడు, సున్నిత స్వభావం అనేది కావలి నియోజక ప్రజలందరికీ తెలుసు. ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడ ఒక దుందుడుకు చర్యలు కానీ మాటలు కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఇప్పుడు దాకా ఆయన సౌమ్యుడనే ఒక పేరే ఉంది. నిజంగా ఆయన ఒక మితభాషి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఒక వీడియోలు వచ్చినప్పుడు ఆ వీడియోలో కూడా అవతల మాట్లాడే వ్యక్తులు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే అది మాట్లాడేటప్పుడు నిజంగా ఆయన మాట్లాడితే ఖచ్చితంగా ఆ పార్టీ వారే కాబట్టి అది 100% ఖండిస్తారు. ఖండించలేదంటేనే ఆ ఆడియో ఏందనేది అర్థమవుతా ఉంది. ఒకటి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడే ముందు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకుడిని, అధినాయకుడిని ఏదనంటే బాధ వస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ అది వాస్తవాలు గ్రహించి ఎదుటి వ్యక్తుల్ని, ఇప్పుడు ఆయనకి 5 సార్లు టోటల్గా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు కంటెస్ట్ చేసిన వ్యక్తి. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కరు చాలా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అది సంస్కారమా కాదనేది మీరే ఆలోచించుకోవాలి. ముట్టడి చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన దానివలన జనాల్లో ఎవరు దుందుడుకు స్వభావం ఉంది, ఎవరికి లేదనేది అర్థమవుతూ ఉంది. అటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ సరి చేసుకోవాలని, ఇటువంటి దుందుడుకు వ్యాఖ్యలు మాట్లాడే ముందు మరోసారి ఆలోచించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా అందరూ సునిశ్చితంగా కావలి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రమంతా కూడా గమనిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలను రెచ్చగొట్టే వాళ్ళు వెనక ఎవరైనా ఉన్నా, ముందున్నా ఇటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని మీరు ఆలోచించాలని విఘ్నులైన కావలి ప్రజలందరూ ముఖ్యంగా మీరు గమనించాలని చెప్పని కావలి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జనసేన పార్టీల వాళ్ళు మార్ఫింగ్ చేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్లు ఒక మార్ఫింగ్ వీడియోని పంపించడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆ బురదని ప్రతాప్ రెడ్డికి పూయటమో, వైసీపీ నాయకులకు పూయటమో చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ప్రతాప్ రెడ్డి ఎవరిని కూడా బూతు మాటలు మాట్లాడే పరిస్థితి లేదు ఆయనకి. అట్లాగా ఎందుకు మార్ఫింగ్ చేస్తున్నారు? మీకు ఏదో సబ్జెక్ట్ లేకపోతే టీడీపీలో వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదని, మీ రాజకీయ ఉనికి కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, జనసేనని గుర్తించాలి అని అన్నట్లుగా ప్రతాప్ రెడ్డి ఏదో మాట్లాడాడని దాన్ని వైరల్ చేయడం, మార్ఫింగ్ వీడియోల్ని. చాలా సున్నితమైన మనసు గల వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. నోటికి అలాంటి మాటలేమి రావు, ఎవరికి కూడా రావు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులందరం, మేమందరం కూడా మంచిగా మాట్లాడమే తెలుసు మాకు. ఏ నాయకుడినైనా జనసేన నాయకులంటే
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కానీ మేము ఊరు మాట్లాడలేకపోయాం. ఎందుకంటే వాళ్ళంటే గౌరవం కాబట్టి మాట్లాడలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఈ మార్ఫింగ్ వీడియోలని బేస్ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి చిన్న చిన్న రాజకీయాలు చేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నాలని మానుకోమని తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఊరుకోదని సవినయంగా తెలియజేస్తాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.